పూర్వకి అమన్కి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలి అంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఆచితూచి మాట్లాడాలి. అలాంటి మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడాలి. మనకి ఏదన్నా అన్యాయం జరిగింది అంటే మన పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టి మాట్లాడాలి. అంతేకాని షటప్ అనడం అనేది చాలా అంటే చాలా తప్పు. అలాంటిది చరణ్ కూడా ఇలానే అంటాడు, నీకు బుద్ధి లేదా, నువ్వు అలా అనుకుంటున్నావు, బుద్ధి లేదని నేను అనుకుంటున్నాను అని చెప్పి. సో ఇలాంటి మాటలు అనేవి చాలా అంటే చాలా తప్పు. ఎదుటి వాళ్ళని క్రింజ్ చేసినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరిగిందనమాట. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయడం, వెళ్ళిపోదాం వీడియోలోకి. లెట్స్ గో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భాగ్య తుల్లూరి గారు, గాయత్రి గారు ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో ఓపెనింగ్లోనే స్ట్రీమింగ్కి వస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, కొంచెం హడావుడి జోష్లో ఉంటుంది. సో బిగ్ న్యూస్ తీసుకొచ్చాను, ఈరోజు సర్ప్రైజ్లు, ట్విస్ట్లు, టర్న్స్ అనేవి ఉంటాయి అని చెప్పి చెప్తుంది. అసలు సిసలైన అగ్ని పరీక్ష అనేది మీకు జరగబోతుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది గేమ్. ఈ గేమ్కి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా అని చెప్పి చెప్తుందనమాట. సో జడ్జెస్ని ఇన్వైట్ అయితే చేస్తుందన్నమాట. నిన్న ఏదైతే అభిజిత్ గారు ఎల్లో కార్డు చూపించి దాని గురించి మాట్లాడారో, ఈరోజు నవదీప్ గారు ఆ ఎల్లో కార్డు మీద ఫన్ చేస్తారు. అది నాకు ఫన్ చేసినట్లేదు, ఓవర్ చేసినట్టుంది. నేను ఇచ్చేస్తా, ఎవరికి ఇస్తావు, అట్లా ఉందన్నమాట. సో అసలు సిసలైన పోటీ అనేది జరగబోతుంది కాబట్టి ఈ ముగ్గురు జడ్జెస్ అలాగే యాంకర్ కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుందన్నమాట. మీరు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, ఆచితూచి తెలివితేటలతో ఆడండి. మీరే బలం, మీరే బలహీనత కాబట్టి సో మంచిగా ఆడండి అని చెప్పి అడ్వైజ్ అయితే ఇస్తారనమాట. సో ఇందులో వచ్చేసి 5 స్టార్స్ గెలుచుకున్న రాజకుమారి గారికి ఒక అడ్వాంటేజ్ అయితే వచ్చిందని తెలుసు కదా, పవర్ కార్డు. సో రివర్స్ డెసిషన్ అనే పవర్ కార్డు రావడం వల్ల ఈరోజు ఎపిసోడ్లో ఆమె అయితే యూజ్ చేయాలి. ఈరోజు ఎపిసోడ్లో ఆ పవర్ కార్డు యూజ్ చేయకపోతే ఇంకా అది పనికిరాదు అని చెప్పేస్తారు. సో ఈరోజు గేమ్ ఆడాలి అంటే టీమ్స్ అనేది డివైడ్ అవ్వాలి అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఏం ఆట ఆడారు అంటే కుర్చీ ఆట. ఎవరైతే ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళకి స్ట్రాంగ్ టీమ్ అంటే రెడ్ కలర్, స్ట్రాంగ్ అంటే రెడ్ కలర్ బ్యాడ్జ్ అనేది ఇస్తుంది. సో వాళ్ళు వచ్చేసి వీక్ పీపుల్ని ఎంచుకోవాలి. సో వాళ్ళు వచ్చేసి వీక్ టీమ్, వీళ్ళు వచ్చేసి రెడ్ టీమ్. గెలిచిన వాళ్ళు వచ్చేసి రెడ్, ఓడిన వాళ్ళు వచ్చేసి వీక్. స్ట్రాంగ్ అండ్ వీక్ అనేది పెడుతుందన్నమాట. ఫస్ట్ అబ్బాయిల్ని ఆడిస్తుంది, తర్వాత ఒకసారి అబ్బాయిల్ని, ఒకసారి అమ్మాయిల్ని, ఒకసారి అబ్బాయిల్ని, ఒకసారి అమ్మాయిల్ని అట్లా ఆడించి డివైడ్ చేస్తుందన్నమాట టీము. సో ఫస్ట్ అయితే బాయ్స్ని ఆడిస్తుంది. బాయ్స్కి వచ్చేసి సంచాలకుగా గాయత్రిని పెడుతుంది. గాయత్రి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ అమన్ అని చెప్తుంది, తర్వాత ఆలోచించుకొని రోహిత్ అని చెప్పి చెప్తుంది. సో ఇందులో నవదీప్ గారు ఫస్ట్ నువ్వు ఒక మాట చెప్పావు, మళ్ళీ ఎందుకు వెంటనే డెసిషన్ చేంజ్ చేసుకున్నావు, నీ మాట మీద నీకు కాన్ఫిడెంట్ లేదా అని చెప్పి అడుగుతాడు. సరే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటే రోహిత్ అని చెప్పి చెప్తుంది. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను చూసిన ప్రకారం రోహిత్ గారికే ఎలిజిబిలిటీ అనమాట. తనే కూర్చున్నట్టు నాకైతే అనిపించింది. సో డిజర్వ్ ఇట్. రోహిత్ గారు అయితే తను వచ్చేసి స్ట్రాంగ్ టీంకి అయితే ఎలిజిబుల్ అవుతాడు. తనకి రెడ్ అనేది బ్యాడ్జీ ఇస్తారనమాట. సో అతను ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా అంటే వీక్ పర్సన్ రామకృష్ణని సెలెక్ట్ చేసుకుంటాడు. అసలు రామకృష్ణని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగితే తను చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటాడు. ఏది గేమ్స్ ఆడాలన్నా కూడా క్విక్గా చేయలేడు. సో తనకి మెంటల్గా, ఫిజికల్గా అనేది థింకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి గేమ్స్కి సెట్ అవ్వడేమో అని చెప్పి రామకృష్ణకి చూస్ చేసుకుంటాడనమాట రోహిత్. సో రామకృష్ణ వచ్చేసి వీక్ టీంలోకి అంటే బ్లూ కలర్ బ్యాడ్జ్ని ఇస్తారు. సో రోహిత్ గారికి రెడ్ కలర్ ఇస్తారనమాట.
తర్వాత గర్ల్స్ ఆడతారు. సో దానికి సంచాలక్ ఎవరంటే చరణ్ సంచాలక్గా ఉంటారు. ఝాన్సీ విన్నర్ అవుతుంది. ఆమె వచ్చేసి స్ట్రాంగ్ టీము. అపూర్వాని సెలెక్ట్ చేస్తుంది. సో అపూర్వ వచ్చేసి వీక్ టీంలోకి వెళ్తుంది. సో అపూర్వాని నువ్వెందుకు సెలెక్ట్ చేసావంటే ఆమె మెంటల్గా ఓకే కానీ ఫిజికల్గా మాత్రం వీక్ ప్లేయరు అని చెప్పి చెప్తుందనమాట. సో నేను ఝాన్సీకి అగ్రి చేస్తాను, ఎందుకంటే ఆమె ఏ టాస్క్ వచ్చినా కానీ గివప్ చేస్తూనే వచ్చింది. ఆడిషన్స్ అప్పుడు చూసాము, తర్వాత సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అప్పుడు డూ ఆర్ డైలో కూడా ఆమె గివప్ ఇచ్చేసిందనమాట. సో ప్రతిదానికి వెనకే ఉన్నట్టు ఉంటుంది, బట్ ఆర్గ్యుమెంట్ చేయటం మాత్రం ముందుంటుంది. సో నాకైతే కరెక్ట్గానే ఇచ్చిందని నాకు అనిపించింది ఝాన్సీ గారు అయితే. ఇది నా ఒపీనియన్. సో తర్వాత బాయ్స్ ఆడతారు. దానికి సంచాలకుగా అపూర్వ అయితే వ్యవహరిస్తుంది. మిథిలేష్ గెలుస్తారు. అతను వచ్చేసి స్ట్రాంగ్ టీం. చరణ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇతను వచ్చేసి వీక్ టీం అనమాట. ఇతను ఎందుకు చరణ్ని ఎంచుకున్నామంటే ఫిజికల్గా వీక్ ప్లేయర్ అని చెప్పి చెప్పగానే చరణ్ ఒక 1 మినిట్లోనే బుద్ధి లేదు ఇతనికి అలా అనుకోవటానికి అంది. అసలు బుద్ధి లేదని మాట్లాడటానికి నువ్వు ఎలా చెప్తాయా, నీకే బుద్ధి లేదు. సో నీకు 5 స్టార్ గెలుచుకున్నాడు, డైరెక్ట్గా టాప్ 15కి సెలెక్ట్ చేయమని చెప్పి అంత ఓవర్ అవసరం లేదు. ఏదైనా మనకిచ్చాడంటే ఇది కాదు అని చెప్పి ఆడి చూపించాలి, అంతేగాని నోరేసుకొని పడతారేంటో ఇక్కడ. దానికి ఇంకా జ్యూరీ కూడా ఏం చెప్పట్లా ఏంటో. తర్వాత గర్ల్స్ అయితే ఆడతారు. గర్ల్స్కి సంచాలకు చరణ్ వ్యవహరిస్తారు. దీనిలో వచ్చేసి సృష్టి గెలుస్తుంది. సృష్టి వచ్చేసి స్ట్రాంగ్ టీంకి ఎలిజిబుల్ అవుతుంది. సృష్టి సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్ ప్రియా అనమాట. సో ఈమె వచ్చేసి బ్లూ కలర్ అంటే వీక్ టీంలోకి వెళ్ళింది. ప్రియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఫిజికల్గా వీక్, సేమ్ రీజన్ అయితే చెప్తుంది అనమాట. తర్వాత వచ్చేసి బాయ్స్ ఆడతారు. బాయ్స్కి సంచాలక్ ప్రియా. సో గెలిచేది అమన్ వచ్చేసి స్ట్రాంగ్ టీంకి. ఆమెను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరు, దీపక్. ఇతను వచ్చేసి వీక్ టీంకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ జరిగింది అసలు ఫైర్. దీపక్ వచ్చేసి అమన్ ఆడింది తప్పు అని చెప్తాడు, ఎందుకంటే బజర్ మోగకు ముందే అమన్ వచ్చి కూర్చున్నాడు అని చెప్పి చెప్తారు. సో అతని పాయింట్ అది. బట్ ఇందులో ఏంటంటే మిథిలేష్ లెగుస్తాడు. మిథిలేష్ లెగిసి దీపక్కి గేమ్ ఆడటం కన్నా అమన్ మీద ఫోకస్ ఉంది, సో దానివల్ల ఈ గేమ్ అనేది ఓడిపోయాడు అని చెప్తాడు. వాళ్ళు అగ్రి అయిన తర్వాత అపూర్వ లెగుస్తుంది. అపూర్వ లెగిసి ఏమంటుందంటే అమన్ను నిజంగానే సరిగ్గా ఆడలేదు అని చెప్పి ఆమె చెప్తుంది. ఆమె చెప్పేదాకా కూడా వినకుండా నిన్నటి టాస్క్ తీసుకొచ్చి నిన్నటి టాస్క్లో నీ వల్ల నేను ఓడిపోయాను ఇంక దాని మీద ఆర్గ్యూ చేసుకుంటా ఆమెని షటప్ అంటారు. షటప్ ఏంటి, ఏదైనా ఉంటే ఆమె మాట్లాడుతుంటా కూడా ఇతను మాట్లాడనట్లేదు, నోరు ఉందిగా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. దానికి జ్యూరీ చూస్తూనే ఉన్నారు కానీ ఏం మాట్లాడలేదు. అంత పెద్ద మాట అన్నప్పుడు షటప్ చాలామంది చూస్తున్నారు. అలాంటప్పుడు నువ్వెంత జాగ్రత్తగా మాట్లాడాలి. అమన్ సో ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వెనకాల ఉన్నా నువ్వేదో గెలుస్తావు, ఏది చేస్తావు, ఎంత ఉన్నా కానీ మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి కదా. అది లేదు, అది లేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక ఫైనల్గా నవదీప్ గారు అయితే స్టాప్ చేశారు, ఇక ఇక్కడితో వదిలేయండి అని. కానీ ఆ మాట తప్పు అని మాత్రం చెప్పలా. అంటే దీని ప్రకారం ఏమనిపిస్తుంది, అమన్కి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ గట్టిగానే ఉందేమో బయట అనిపిస్తుంది. ఎట్లానో కళ్యాణ్ పడాల గారు చేస్తున్నారు అని చెప్పి టాక్ ఉంది కదా. సో అతను ఉన్నాడని చెప్పి ఎలా మాట్లాడితే అలా సరిపోదు కదా. అలా జరిగింది. కాంట్రవర్సీ అయితే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత గర్ల్స్ అయితే ఆడతారు. దీపక్ సంచాలక్. సో రాజకుమారి గారు అయితే విన్ అవుతారు. ఆమె వచ్చేసి స్ట్రాంగ్ అండ్ ఆమె వచ్చేసి గాయత్రి గారిని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో గాయత్రి గారు వచ్చేసి వీక్ టీంలోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఈమె కూడా ఇదే రీజన్ చెప్తుంది, ఫిజికల్గా వీక్ అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇంకా అంతే, ఆర్గ్యుమెంట్ కరెక్టే. రాజకుమారి గారు చెప్పింది అయితే కరెక్ట్. గాయత్రి గారు అయితే నిజంగా ఫిజికల్గా మెంటల్గా కూడా వీక్ అనిపించింది నా ఒపీనియన్ అయితే. తర్వాత గర్ల్స్ ఆడతారు. గర్ల్స్కి గాయత్రి సంచాలక్ ఉంటుంది. శాలిని గారు విన్ అవుతారు.
బాగీని ఎంచుకుంటుంది అనమాట. సో బాగీ గారు కూడా వీక్ ప్లేయరు అని చెప్పి చెప్పేస్తుంది. సో శాలిని వచ్చేసి స్ట్రాంగ్ టీమ్ అండ్ బాగీ వచ్చేసి వీక్ టీమ్ అనమాట. సో ఇలా డివైడ్ చేస్తారు టీమ్స్కి. సో రెడ్ కలర్ వాళ్ళు అంటే స్ట్రాంగ్ టీంలో ఉన్న వాళ్ళేమో 7, వీక్ టీంలో ఉన్న వాళ్ళు వచ్చేసి 8 మంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఇలా ఉన్నారనమాట. ఇలా ఉన్నప్పుడు అరే టాలీ అవ్వట్లేదే నవదీప్ గారు, 7 ఉంటే బాగుంటుంది కానీ 7-8 అయితే బాగుండదే అని చెప్పి ఇక్కడ ఒక ట్విస్ట్ పెడతారనమాట. సో ఎవరైతే స్ట్రాంగ్ టీం ఉంటారో వాళ్ళు వీక్ టీంలో ఉన్న పర్సన్ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఎల్లో కార్డు ఇవ్వాలి అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళందరూ డిస్కస్ చేసిన తర్వాత గాయత్రి గారికి ఇస్తారనమాట ఎల్లో కార్డు. నేనైతే మాత్రం అసలు రైట్ పర్సన్కి ఇచ్చారా అన్నట్టు అనిపించింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. రీజన్ డూ ఆర్ డైలో గ్లిప్స్ టాస్క్ ఉంది కదా, అది పెట్టుకున్న తర్వాత నువ్వు గివప్ ఇచ్చేసావు. నువ్వు ఆ టాస్క్లోనే ఉంటావో వెళ్ళిపోతావో తెలియదు. సో అలాంటప్పుడు డూ ఆర్ డై అని చేయాల్సింది పోయి నువ్వు గివప్ ఇచ్చేసావు. అలాగే ఇక్కడేంది, చాలా నేను టాల్గా ఉన్నాను, సరిగా కూర్చోలేకపోయాను, ఆడలేకపోయాను, సమ్ రీజన్స్ చెప్పావు. సో దానివల్ల నువ్వు మెంటల్గా ఫిజికల్గా 2 వీక్ అని చెప్పి ఇచ్చారనమాట. ఆ రీజన్ అయితే నిజంగా నిజం అసలు గివప్ ఇచ్చిన కంటెస్టెంట్ ఈమె బదులు ఇంకొకరు తీసుకుని చాలా బాగుండేది అనిపించింది. సో కరెక్ట్గా ఇచ్చారని నాకు ఆ పాయింట్ అయితే బాగా అనిపించింది. సో దాని తర్వాత ఆమెకి ఎల్లో కార్డు ఇస్తారు. సో ఆమె అయితే రిమూవ్ అవుతుంది. సో పక్కన కూర్చుంటుంది. సో స్ట్రాంగ్ వాళ్ళు 7, అలాగే వీక్ వాళ్ళు కూడా 7 ఉంటారు. సో వీళ్ళకి లీడర్స్ని ఎంచుకోవాలి. సో రోహిత్ అండ్ దీపక్ ఎవరు ఎంచుకున్నది గాయత్రి గారు చెప్పిద్ది అనమాట. రోహిత్ అండ్ దీపక్ వీళ్ళిద్దరు వచ్చేసి లీడర్స్. వాళ్ళకు ఒక బ్యాడ్జ్ని అయితే ఇస్తారనమాట. సో గేమ్ అయితే స్టార్ట్ అవ్వకముందు రోహిత్ గారి దృష్టిలో ఎవరు వీక్ అనుకుంటున్నావు అని చెప్పి రోహిత్ గారిని అడిగితే రాజకుమారి గారు వీక్ అని చెప్పి చెప్తాడు. ఎందుకు అంటే ఆమె చాలా సన్నగా ఉంది. సో ఫిజికల్గా అయితే తను అంత చేయలేదేమో, అది నా ఒపీనియన్ అని చెప్పి చెప్తారు. సో ఇంకేమైతే అంది, వచ్చేసాంగా దిగాంగా చూసుకుందాం, ఇదైతే తారుమారు చేస్తాం అని చెప్పి చెప్పింది. అదైతే నాకు మంచిగానే ఆన్సర్ ఇచ్చింది. ఇద్దరు ఫన్ అనిపించింది నాకు కూడా. అలాగే దీపక్ ఎవరినైతే చూస్ చేసుకున్నారంటే రామకృష్ణ వీక్ అని చెప్తారు. సో ఏమి యాస్టీస్ పాయింట్, తను చాలా కన్ఫ్యూజన్ మూడ్లో ఉంటాడు, సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి ఆడలేడు, చాలా థింగ్స్ ఉంటాయి తనకి, ఆలోచిస్తూనే ఉంటాడు. సో అలాంటిది తీసేసి నాతో గెలవాలి అని చెప్పి పాజిటివ్ నోట్తో ఇచ్చారనమాట దీపక్ గారు. నాకు అది బాగా నచ్చింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగుంది. సో గేమ్ వచ్చేసి ఏంటి అంటే, సో రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. అక్కడ పోడియం ఉంటుంది, ఆ పోడియం మీద కీ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరినీ నడుముకి తాళ్ళు కట్టి తాడు మధ్యలో లాక్స్ ఉంటాయి అన్నమాట. సో అందరినీ కలిపి లాక్స్ చేస్తారు. సో ఆ కీ తీసుకొని అది ఓపెన్ చేయాలి. సో ఎవరైతే ఓపెన్ చేస్తారంటే ఆ టీం మొత్తం ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు గెలిచినట్టు, మిగతా వాళ్ళు ఓడిపోయినట్టు. అదే అనమాట టాస్క్. సో ఇక్కడైతే పెద్ద యుద్ధమే జరిగింది. కింద పడతారు, మీద పడతారు, లాక్కుంటారు, పీక్కుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఏదో బాగా చేస్తే మాత్రం రెడ్ టీము అంటే స్ట్రాంగ్ టీమే విన్ అవుతుంది ఫైనల్గా అయితే. ఇందులో జడ్జెస్ అందరు మెచ్చుకొని ట్రస్ట్ని మెచ్చుకుంటారు. తనకి పడిపోయినా సరే గివప్ ఇచ్చి అంటే త్యాగం చేయటం కూడా చాలా గొప్పదే. అభిజిత్ గారు బాగా చెప్పారు, అదైతే త్యాగం చేయటం కూడా గొప్పదే. అలాంటిది ఆ కీ పడిపోయినా కూడా ఆ గేమ్లో సో మళ్ళీ కీ పెట్టుకొని మళ్ళీ ఆడారు. సో అక్కడ సృష్టిని మోస్ట్ డిజర్వ్ పర్సన్గా ఇచ్చారు. సో ఓట్ అప్పీల్కి అది బాగా నచ్చింది. సో ఫైనల్గా వాళ్ళు గెలిచిన తర్వాత ఇంకా వాళ్ళు గెలిచారు, వాళ్ళని అప్రిషియేట్ చేశారు, బాగుంది. రోహిత్ని అసలు అడిగారు, మీరు గెలవడానికి ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే, ఫస్ట్ 4 బాయ్స్ పిల్లర్స్గా పెట్టేసి మధ్యలో అమ్మాయిల్ని పెట్టేస్తే మన ఈజీ వే ఉంటుంది అని చెప్పి ఆయన క్యాల్కులేషన్ అయితే చెప్తారు. సో అలాంటప్పుడు నువ్వే ఓట్ అప్పీల్ అడుగుతావా లేకపోతే
ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తావా అని చెప్పి అడిగితే సో సృష్టికి ఇస్తారు. దాని తర్వాత ఏమేంటంటే ఇంకా మనకి పవర్ కార్డ్ అయితే ఉంది కదా, అది యూస్ చేస్తుందనమాట రాజకుమారి గారు. సో అది యూస్ చేసి ఫస్ట్ రాజకుమారి గారు ఓట్ అపీల్ అయితే అడుగుతుంది. సెకండ్ వచ్చేసి జ్యూరీ తరపున కూడా ఒకటి మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ అయితే ఉంటుంది కదా, సో అది వచ్చేసి సృష్టికి ఇస్తారు. ఈ రీజన్ చెప్పి నువ్వు గివప్ ఇచ్చావు, గివప్ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం, అలాంటిది నువ్వే మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి వాల్యుబుల్ పర్సన్ అని చెప్పి సో తనకైతే ఇస్తారనమాట. వీళ్ళిద్దరూ ఓట్ అపీల్ అయితే చేసుకుంటారు. సో అక్కడ వరకు ఓట్ అపీల్ అయితే అయిపోతుంది. తర్వాత జ్యూరీ డెసిషన్ చేసి సృష్టికి అయితే ఇస్తారు. సృష్టి సో ఎల్లో కార్డు జ్యూరీ డెసిషన్ ఏంటంటే ఎల్లో కార్డు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఈరోజు. అదేంటంటే ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు అంటే రూల్స్ బ్రేక్ చేయటం, మనం ఒక రూల్స్ చెప్తే అది పాటించకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మలుచుకొని గేమ్ ఆడటం, అంటే ఈ రూల్స్ అనేది పాటించాలి అని చెప్పి సో ఆ నోటు మీద ఎల్లో కార్డు రోహిత్ గారికి ఇస్తారనమాట. అది ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళ దృష్టిలో రూల్స్ తప్పారు అని చెప్పి ఆ విషయం మీద ఇచ్చారనమాట. తర్వాత గోల్డ్ డ్రాప్ తరపు నుంచి గేమ్స్ అయితే ఉంటుంది. ఏం లేదు, గారెలు ఉంటుంది. నార్మల్ ఆయిల్ నుంచి చేసినవా లేకపోతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ నుంచి చేసినవా అని చెప్పి ఒక టాస్క్ అయితే పడతారు. అందులో సృష్టి బాగా ఇద్దరు గాయత్రి బాగా ఇద్దరు విన్ అవుతారు. వాళ్ళిద్దరికి గోల్డ్ డ్రాప్ తరపు నుంచి చెరొక గిఫ్ట్ హ్యాంపర్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఎల్లో కార్డ్ అనేది అంత ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది. అంటే రూల్స్ పాటించలేదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే సరిపోతుంది, కానీ ఇట్లా ఎల్లో కార్డు ఇచ్చి డేంజర్ జోన్లో పడేయటం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. బట్ అంతా జడ్జెస్ నిర్ణయం కదా, వాళ్ళే దేవుళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్తారు. అలా ఉంది పరిస్థితి. ఏ గేమ్లు ఏం చేయాలి ఏంటి మొత్తం వాళ్ళ మీదే డిపెండ్ అయింది. వాళ్ళని నమ్మడం తప్ప, వాళ్ళని ఫాలో అవటం తప్ప మన కంటెస్టెంట్స్ చేసేది ఏమీ లేదు. బట్ ఎనీవే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. నేను చెప్పిన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోలో. బాయ్.